అసెంబ్లీకి సంబంధించినటువంటిది సీట్ల పెంపు మీద తీర్పుని రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చెప్పినట్టుగా తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంచేలా కేంద్రానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద బుధవారం విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగిల్తో కూడిన ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం 2 రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంచాలి. కానీ కేంద్రం ఆ పని చేయకుండా కొత్తగా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన జమ్మూ కాశ్మీర్లో మాత్రమే అసెంబ్లీ సీట్లను పునర్విభజించింది. ఇది పూర్తి అహేతుకం, రాజ్యాంగ విరుద్ధం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమల్లోకి వచ్చిన 5 ఏళ్ల తర్వాతే జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాలు పునర్విభజన చేపట్టారు. అందుకోసం ప్రత్యేకంగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారని పిటిషనర్ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కేంద్ర తరపున అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజన్ వాదిస్తూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటే 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల వరకు వేచి చూడాలి. జమ్మూ కాశ్మీర్ పునర్విభజన వేరు, అది కేంద్రపాలిత ప్రాంతం కిందకు వస్తుందని పేర్కొన్నారు. దీని మీద పిటిషనర్ న్యాయవాది విభేదించారు. డీలిమిటేషన్కి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను తేడా ఉండదన్నారు. డీలిమిటేషన్పై ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తుంది. ఈ ప్రక్రియ మీద పూర్తి అయోమయం నెలకొంది. కేంద్రం జమ్మూ కాశ్మీర్ కోసం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసిన అందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలు చేర్చలేదు. 2026 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేపడతారన్న దానికి స్పష్టమైన సమాధానం లేదని చెప్పారు. తర్వాత అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ వాదనలు వినిపిస్తూ 2026 తర్వాత నిర్వహించే తొలి జనాభా లెక్కల వివరాలు ప్రచురించేంత వరకు దేశంలో నియోజకవర్గాలు పునర్విభజన చేయాల్సిన అవసరం లేదని ఆర్టికల్ 82లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినట్టు చెప్పారు. అందువల్ల 2028 వరకు చూడాల్సిందేనన్నారు. జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ ఈ రాజ్యాంగ సవరణ ఎవరైనా ఛాలెంజ్ చేశారని ప్రశ్నిస్తే అట్లాంటి విషయం తమ దృష్టికి రాలేదని నటరాజన్ బదులిచ్చారు.